దేవీపురం వెళ్ళటానికి మంగని ఎలా ఒప్పించాలి అని మనం అనుకుంటుంటే మంగే దేవీపురం వెళ్తానంటోంది. అంటే శాపం మంగని రప్పించుకుంటోంది. వినాశకాలే విపరీత బుద్ధి అని ఊరికి అన్నారా? దానికి పోయే కాలం వచ్చింది, పోయే చోటికి పోతోంది. కాకపోతే శాపం మన పని సులువు చేసింది. మనం మంగని ఒప్పించే పని తప్పింది. కానీ మంగ జైన్ ఎలా ఒప్పిస్తుంది? మొన్ననే కదా యాక్సిడెంట్ జరిగింది. మళ్ళీ దేవీపురం వెళ్ళడానికి జై ఎలా ఒప్పుకుంటాడండి? శాపం ఒప్పిస్తుంది చంద్రిక. మంగ చావు కోసం శాపం ఎంతకైనా తెగిస్తుంది. ఈ విషయం వెంటనే నిత్యకి చెప్పాలి. వాట్? అదే దేవీపురం వెళ్తానంటుందా? అవును నిత్య, మేం మా ఇంట్లో అడుగు పెట్టగానే మంగ నోటి వెంట మేం విన్నమాట అదే. వెరీ గుడ్. ఆ మంగని బలవంతంగా దేవీపురం పంపించే శ్రమ మనకి తగ్గిందన్నమాట. అవునమ్మా, ఇది శాపం పనే. అదే మంగను ఆ ఊరికి రప్పించుకుంటోంది. ఈ విషయం వెంటనే నీకు చెప్పాలని ఫోన్ చేశాను. అంటే దాని చావు ఖాయమన్నమాట. శాపం దాన్ని వదలదన్నమాట. మనుషులు వేసే ప్లాన్స్ అయితే ఫెయిల్ అవుతాయి గాని శాపానికి తిరిగే ఉంటుందమ్మా. మంగ చావడం ఖాయం. అది కూడా మన చేతికి మట్టి అంటకుండా మంగని శాపమే చంపేస్తుంది. చావు కబురు చెప్పినందుకు సంతోషం. గుడ్ నైట్. గుడ్ నైట్ నిత్య. అలా చలికి ఉనికి చావకపోతే తల తుడుచుకుని చావచ్చుగా. అదేంటే నన్ను చావమంటున్నా? నీకు స్టిక్కర్ అక్కర్లేదా? మంగ చావు గోల్లో పడి చావు గురించి తప్ప నోటికి వేరే మాటే రావట్లేదు. సారీ. సరేలే, నేను పౌడర్ వదులుకోను, నువ్వు స్టిక్కర్ వదులుకో. మనకి కంటిన్యూటీ. కాదు, స్టిక్కర్ నాకు కంపల్సరీ, పౌడర్ మీకు కంటిన్యూటీ. ఏదో ఒకటి టవల్ తెచ్చి నా తలదుడు. మామ్, నీకు గుడ్ న్యూస్. నీ పెద్ద కూతురు, నీ ముద్దుల కూతురు రేపు యమపురికి వెళ్తోంది. వాట్? అదే మామ్, మంగ రేపు దేవీపురం వెళ్తోంది. ఎందుకు? దానికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఆహాహా, చావు రమ్మని రమ్మని పిలుస్తోంది. నో నో, మంగ దేవిపురం వెళ్ళకూడదు. అయినా ఎందుకు వెళ్తుంది? మొన్ననే కదా ఊరెళ్తే యాక్సిడెంట్ అయింది, మళ్ళీ ఎందుకు? నువ్వెందుకు మామ్ అంత టెన్షన్ అవుతున్నావు? అది ఇక్కడున్నా పోవాల్సిందే, అక్కడికి వెళ్ళినా పోవాల్సిందే. కాకపోతే ఇక్కడుంటే 2 రోజుల్లో పోతుంది, అక్కడికి వెళ్తే 1 రోజులోనే పోతుంది. అంతే తేడా. 2 days టెన్షన్ పడే బదులు 1 day టెన్షన్ పడితే ఓకే కదా మామ్. బై ద వే, ఆ మంగ దేవీపురం ఎందుకు వెళ్తుందో తెలుసా? తను పోయినా తన తర్వాతి తరం కోడళ్ళు శాపంతో పోకుండా చేయడానికట. వాట్ ఏ పిటీ. తనను తాను ఉద్ధరించుకోలేనిది తన తర్వాతి వాళ్లను ఉద్ధరిస్తుందట. క్రేజీ ఉమెన్. అది పిచ్చితనం కాదు, పరోపకారం. మంగ పుట్టిందే అందుకు, 10 మందికి మంచి చేయడానికి. తను చనిపోయి నీకు బతుకునిస్తుంది. తను చనిపోయే లోపు తరువాతి తరానికి శాపం తగలకుండా చెయ్యాలనుకుంటుంది. అది దేవతే. దాని గురించి నీకింకా అర్థం కావట్లేదు. తనకు తాను ఉపయోగపడలేనిది పరాయి వాళ్లకు ఉపయోగపడి ఏం ప్రయోజనం మామ్?
అది దేవతో దయ్యమో. దాని చావుని నువ్వు చూడాలనుకుంటే రేపు దేవీపురం బయలుదేరు. ఆహా, నేను నిన్నాపను మామ్. ఎందుకంటే అది చావడం నువ్వు కళ్ళారా చూడాలి. హ్యాపీ జర్నీ మామ్. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఈ పరిస్థితుల్లో మళ్ళీ నువ్వు దేవీపురం వెళ్తావా? వెళ్ళాలత్తయ్యా. వద్దమ్మా, వద్దు. ఆ ఊరు మనకు అచ్చి రాలేదు. ఆ ఊరు పేరే ఎత్తద్దు. లేదత్తయ్యా, నేను వెళ్ళి తీరాలి. మీకు దండం పెడతాను మేడం. జరగబోయేది తలుచుకుంటుంటే నా గుండెలు అదిరిపోతున్నాయి. మీకున్నంత గుండె ధైర్యం మాకు లేదు మేడం. మా వల్ల కాదు. నాకేం కాదు చారి గారు. నీకేమవుతుందో మాకు తెలిసినా కూడా మమ్మల్ని మభ్యపెడతావేంటమ్మా? నేను అనుకున్న పని పూర్తి చేయాలి జేజీ. దయచేసి నన్నెవరూ ఆపకండి. ఆ ఊళ్ళో ఎన్ని ప్రమాదాలు జరిగాయో నీకు తెలీదా మంగా? సీమంతం రోజు ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో నీకు తెలీదా? మొన్నటికి మొన్న పెద్ద ప్రమాదం జరిగింది కదా మేడం. అదృష్టవశాత్తు బయటపడ్డారు. మా మాట వినమ్మా, వెళ్లకు. తనంతట తాను వెళ్తాను మొర్రు అంటే మీరు కాదంటారే? జరిగేది ఎలాగూ జరక్క మానదు. జరిగేదాన్ని ఆపలేనప్పుడు మంగను మాత్రం ఎందుకు ఆపుతున్నారు? వెళ్ళనివ్వండి. మీకు తెలియదు సార్. అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదు. అందరికీ తెలుసురా, ఓవర్ యాక్షన్ చేయకు. ఏం జరగబోతుందో నీకు చెప్పిందో మేము. మా ముందే నీ నాటకాలేంట్రా? ఎవ్వరేం చెప్పినా నేను వెళ్ళాలి అంతే. వద్దు మేడం. వద్దమ్మా, మా మాట వినమ్మా. వీళ్ళు మారరు, మనం మారామా ఏంటి? నా బాధ మీ ఎవ్వరికీ అర్థం కావట్లేదు. తెలుసు మేడం, కానీ కానీ ఏంటి చారి, కంటిన్యూ చేయి. ఏం లేదు సార్, ఏం లేదండి. ఇప్పటివరకు అంతా డిస్కషన్ పెట్టారు, నేను రాగానే మ్యూట్ అయ్యారు. నాతో చెప్పకూడదా లేక నేను వినకూడదా? ఏమంగా నువ్వు నా దగ్గర దాచిన రహస్యాలు ఇంకా మిగులున్నాయా? అవి నేను తెలుసుకోకూడదా? అదేం లేదండి. మన దేవీపురంలో నా ప్రసవం జరుపుకోవాలని ఆశపడుతున్నాను. అక్కడే నేను పుట్టి పెరిగాను. అక్కడే నా సీమంతం జరిగింది. అక్కడే ప్రసవం జరిగితే బాగుంటుంది అని చెప్తుంటే అంతా వద్దంటున్నారు. తను అడిగిన దాంట్లో తప్పే ఉంది. తన కోరికలో న్యాయం ఉంది కదా. డోంట్ వరీ మగ్గా, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మనం దేవీపురం వెళ్తున్నాం. శాపం అంతా శాపం. అదేంటి నాన్న, ఆ ఊరికి ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక కీడు జరుగుతోంది కదా. సీమంతం రోజు కూడా ఆ షాన్లీరు పట్టం, పాము రావడం నీకు తెలుసు కదా. మొన్నటికి మొన్న మీరు ఆ ఊరు వెళ్తుంటేనే కదా సార్ కారుకు అడ్డుగా ఎద్దు వచ్చి యాక్సిడెంట్ అయ్యింది. త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఈసారి ఏ దడ్డు వస్తుందో నేను చూస్తాను చారి. ఆ ఊర్లో ఏం జరుగుతుందో చూద్దాం పిన్ని.
శాపం. అంతా శాపం. ఆ ఊరంటే నీకు ఇష్టం లేదు కదా జై. తనకిష్టం ఉంది కదా జేజీ. తన కోరికని మీరు నేను ఎందుకు కాదనాలి? ఈ టైంలో తను ఏది అడిగినా ఇవ్వాలి. అందుకే ఆ ఊరికి వెళ్దాం. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు థ్యాంక్స్? నువ్వు అడిగింది ఏ రోజైనా కాదన్నానా? వెళ్దాం, ఆ ఊరు వెళ్దాం. నేను నీ పక్కనే ఉంటాను. ఈసారి ఏ ప్రమాదం వస్తుందో చూస్తాను. ఆ గుడి, ఆ స్వామీజీ, ఆ జనం అందరికీ ఆన్సర్ చెప్తాను. నీపై ఈ కూడా వాలకుండా చూస్తాను. అంతా బయలుదేరండి. శాపం. అంతా శాపం. ఏమైంది స్వామి? మృత్యోర్ముఖం ఆగమనం, శాపం స్వాగత సన్నాహం, విధాత లిఖితం విధి సంపూర్ణం. శాంతి శాంతి శాంతి. ఈ మంత్రాలకు అర్థమేమిటి స్వామి? అవి మంత్రాలు కాదు చలమయ్య, జరగబోయే దారుణానికి వివరం. వాళ్ళు బయలుదేరారు. ఎవరు స్వామి? మరణాన్ని వెతుక్కుంటూ మంగ కుటుంబంతో వస్తుంది. వాళ్ళు మళ్ళీ ఈ ఊరెందుకు వస్తున్నారు స్వామి? శాపం పిలుస్తుంది చలమయ్య, చావు రప్పించుకుంటుంది. మృత్యు వైపు వాళ్ళు ప్రయాణిస్తున్నారు. శాపం వాళ్ళకి స్వాగతం పలుకుతుంది. బ్రహ్మ రాసిన రాతను విధి అమలుపరచడానికి సిద్ధం అవుతోంది. ఆ దారుణాన్ని నేను వివరించాను. ఎగిసిపడుతున్న అగ్నిదేవుణ్ణి శాంతపరిచాను. నేను ఏమీ చేయలేదని ఎందుకనుకుంటున్నావు చలమయ్యా? ఆ సేతు హిమాచల ప్రవాహంలా సాగే మా ప్రయాణం 3 రోజులుగా ఈ ఆలయ ప్రాంగణంలో ఎందుకు ఆగిపోయిందో నీవు గుర్తించలేదా? ఆ అమాయకురాల్ని కాపాడాలని మాకు ఉంది చలమయ్యా. మా తపశ్శక్తినంతా ధారపోసి ఆమెకు జీవశక్తిని ధారపోయాలని ఉంది. కానీ భక్త ప్రహ్లాదుణ్ణి ఉగ్ర నరసింహుడు కాపాడాడు. భక్త మార్కండేయుణ్ణి
పరమశివుడు రక్షించాడు. అది దైవశక్తి. కానీ ఇక్కడ ఏ శక్తి శాపాన్ని అడ్డుకోదని అర్థం అవుతుంది. ఏదో ఒక దారి దొరుకుతుందేమోనని చిన్న ఆశ. అందుకే మా ప్రయాణం ఆగింది చలమయ్య. కానీ ఏ దారి కనిపించడం లేదు. మృత్యుదారి ఒక్కటే కళ్ళ ముందు కనిపిస్తోంది. ఆ దారి కనికరిస్తుందో లేక కాటు వేస్తుందో వేచి చూడటం తప్ప ఏమీ చేయలేం. ఎందుకు కారు స్లో చేశారు? ఎందుకేంటి, మనం ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం. అయితే ఏంటి? శాపం ఇక్కడి నుంచే కదా స్టార్ట్ అవుతుంది. అది అటాక్ చేస్తే యూటర్న్ తీసుకోవటానికి వీలుగా ఉంటుంది. మీరు మీ వెదవ భయం. శాపం అటాక్ చేసేది మంగని, మనల్ని కాదు. ఇదిగో, ఇనుముతో చేరితే నిప్పు కూడా సమ్మెడ దెబ్బలు పడతాయి కదా. మంగతో వెళ్తున్నందుకు మనకు కూడా ఎఫెక్ట్ అవుతుందేమో చంద్రిక. ఏడ్చినట్టుంది మీ తెలివి. శాపానికి ఎవరిని చంపాలో ఎవరిని వదిలేయాలో బాగా తెలుసు. వాళ్ళ వెనకాల పదండి. ఆ మాత్రం క్లారిటీ ఉంటే చాలు. ఇంతకీ ఆ పిచాచి నిత్య ఎక్కడా? This is Jay. Respond. Sir, route clear, sir. Over. సార్ వెహికల్స్ వస్తున్నాయి, బి అలర్ట్. సార్ కార్ వస్తుంది, అందరూ అలర్ట్ గా ఉండండి. సార్ వెహికల్స్ వస్తున్నాయి, రోడ్ క్లియర్ చేయండి. Jay, respond. సార్ రూట్ క్లియర్ సార్, మీరు వెళ్ళొచ్చు. ఓవర్. Okay. వెహికల్స్ క్రాస్ చేశాయి, బి అలర్ట్. Yes, Jay, respond. Route clear, sir. Over. Okay.
ఇదంతా? మన సేఫ్టీ కోసం మంగా. ఏ ఎద్దు ఏ పకీరు ఏ దుమ్ము ధూళి రాయి రప్ప మన కారుకి అడ్డు రాకుండా మనుషుల్ని పెట్టి రూట్ క్లియర్ చేపిస్తున్నాను. మంగా మేడం గారి కోసం సార్ సెక్యూరిటీ పెట్టినట్టున్నారు మేడం. ఈ సెక్యూరిటీ మంగని కాపాడలేచారి. మనుషుల నుంచి అయితే మంగని కాపాడొచ్చు, శాపం నుంచి ఈ సెక్యూరిటీ ఎలా కాపాడతారు? ఏదో వాడి జాగ్రత్త వాడిది, మనకెందుకు? జై, ఈ సెక్యూరిటీ రూట్ క్లియర్ చేయగలరేమో గాని శాపాన్ని క్లియర్ చెయ్యలేరు.